హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్. మరి సైకాలజీలో భాగంగా మరి ఒక రెండు రక్షక తంత్రాల మీద డిఫరెన్స్ తెలుసుకున్నట్లయితే దీని నుండి ప్రశ్న వస్తే ఈజీగా చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఒకటి ప్రక్షేపణం, రెండవది విస్థాపనం. ఇక్కడ చిన్న మైనర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఒకటే ఎగ్జాంపుల్ రెండు సందర్భాల్లో ఏ విధంగా అప్లై చేయాలో కూడా చెప్తాను. ప్రక్షేపణం అంటే ఏంటంటే ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు, ఇక్కడ తప్పు గుర్తుపెట్టుకోవాలి. ప్రక్షేపణం అంటే తప్పు జరిగినప్పుడు ఆ తప్పును వేరే దాని మీదకి నెట్టడం ప్రక్షేపణం అవుతుంది. సో అలా కాకుండా విస్థాపనంలో ఏంటంటే కోపం వస్తే ఒక వ్యక్తి మీద, ఒక వస్తువు మీద, ఇక్కడ కోపము అక్కడ తప్పు, ఇది రెండు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ప్రక్షేపణంలోనేమో తప్పు జరిగితే ఇతరుల మీదకి కానివ్వండి, లేకుంటే ఇంకొక వస్తువు మీదకి నెట్టేసేయడం, అది ప్రక్షేపణం. విస్థాపనం అంటే కోపం, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అక్కడేమో తప్పు, ఇక్కడ కోపం వచ్చినప్పుడు ఏంటంటే ఆ యొక్క కోపాన్ని ఇంకొకరి మీద కానీ లేదంటే ఇతరత్ర వస్తువుల మీద ప్రదర్శించడాన్ని విస్థాపనంగా చెప్తాం. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఒక వ్యక్తి క్రికెట్ ఆడుతున్నాడు, బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. సో వాడు మంచి బాల్ వేస్తే అవుట్ అయ్యాడు దానికి వాడు. సో అవుట్ అయితే బయటికి రాగానే ఒక వ్యక్తి అడుగుతున్నాడు తను, ఏంట్రా అంత మంచి బాల్ నువ్వు కొట్టలేకపోయావేంటి అంటే, వాడు ఏం చెప్తా అంటే, ఈ బ్యాట్ సరిగ్గా లేదురా, బ్యాట్ బాగాలేదు అంటాడు. తప్పు వీంది, బ్యాట్ పైకి తప్పు నెట్టేస్తున్నాడు, అది ప్రక్షేపణం అవుతుంది. సో ఇంకో సందర్భంలో సేమ్ ఇదే, ఒక మంచి బాల్ వచ్చింది, వాడు కొట్టలేకపోయాడు, వాడి కోపం వస్తుంది, అప్పుడు అవుట్ అయిపోతాడు, కోపం వస్తుంది. ఆ కోపంలో బ్యాట్ని విర్రగొట్టేస్తాడు. అంటే ఇక్కడ కోపం దేని మీద ప్రదర్శిస్తున్నాడు? బ్యాట్ పైన ప్రదర్శిస్తున్నాడు. మొదటి సందర్భంలో ప్రక్షేపంలోనేమో తన తప్పుని బ్యాట్ మీదకి నెట్టేశాడు. రెండవ సందర్భంలో తన కోపాన్ని, విస్థాపనంలో తన కోపాన్ని బ్యాట్ మీద చూపించేసి బ్యాట్ని ఇరగొట్టేశాడు. ఇది రెండింటి మధ్య డిఫరెన్స్ అండి. రెండింటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.